చిన్న పల్లెటూరిలో ఒకసారి రామాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం చాలా అందంగా ఉండేది. పచ్చని పొలాలు, అందమైన కొండలు, పులకరించిన వాగులు. ఆ గ్రామంలో ప్రజలు ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా జీవించేవారు. గ్రామంలో ప్రధాన రైతు వెంకట్రావు. ఆయన మంచి మనిషి, దయగల హృదయం కలవాడు. ఆయనకు భార్య సీతమ్మ, ఇద్దరు పిల్లలు, కృష్ణ మరియు లక్ష్మి. వారు అన్నదమ్ముల్లా పెరుగుతూ వెంకట్రావుకు సహాయం చేసేవారు. ఒకరోజు గ్రామంలో పెద్ద పండగ వచ్చింది. గ్రామస్థులు అందరూ కలిసి పండగను ఘనంగా జరుపుకున్నారు. బడి పెద్దలు, పిల్లలు అందరూ ఒక చోట చేరి ఆటలు ఆడారు, పాటలు పాడారు, నాటకాలు వేశారు. సీతమ్మ తన వంటలో నిపుణురాలు. అన్ని రకాల తిండి వంటలు చేసి అందరికీ వడ్డించింది. ఆ పండగ సందర్భంలో గ్రామంలోకి కొత్త కుటుంబం వచ్చి చేరింది. ఆ కుటుంబంలో రాజు, అతని భార్య లక్ష్మి మరియు వారి చిన్న కుమారుడు వర్షిత్. వారు అనాథలుగా గ్రామానికి వచ్చారు. వెంకట్రావు వారిని స్నేహంగా ఆహ్వానించి వారికోసం ఒక ఇల్లు ఇచ్చాడు. అప్పటినుండి రామాపురంలో రాజు మరియు ఆయన కుటుంబం కూడా ఆనందంగా జీవించారు. గ్రామస్తులంతా కలిసి శ్రమిస్తూ, ప్రేమగా, సహాయ సహకారాలతో ముందుకు సాగారు. ఆ గ్రామం ఎల్లప్పుడూ సంతోషంగా, శాంతియుతంగా ఉండేది. అలాగే రామాపురంలో పిల్లలు చదువుకుంటూ, పెద్దలు రైతులుగా మంచి ఫలితాలు సాధిస్తూ, పల్లెటూరును అభివృద్ధి పథంలో నడిపించారు. ఆ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ కథలో రామాపురం గ్రామం మనిషి యొక్క సహజత్వం, స్నేహం, ప్రేమ మరియు సహకారం ఎంత ముఖ్యమో తెలిపింది. మనం కూడా మన జీవితంలో ఎప్పుడూ ఈ విలువలను గౌరవించుకుంటూ, మంచి మనుషులుగా జీవించాలి.